ఇంగ్లీష్లో మంచి సేయింగ్ ఉంది. ఫ్రీడమ్ ఈజ్ నాట్ అబౌట్ వాట్ ఎవర్ వీ వాంట్ టు డూ. ఇట్స్ ఆల్ అబౌట్ కంట్రోలింగ్ మైండ్ అండ్ థాట్స్ ఫ్రమ్ వాట్ వీ షుడ్ నాట్ డూ. ఈ విషయాన్ని మా పిల్లలకి ప్రూవ్ చేయడానికి వాళ్ళని ఒక రూమ్లో కూర్చోబెట్టి వాళ్ళకి స్వీట్స్ స్నాక్స్ అరేంజ్ చేశాను. ఈ స్వీట్స్ స్నాక్స్ మీకోసమే తీసుకొచ్చాను, మీరు స్వేచ్ఛగా వీటిని తీసుకోవచ్చు, అయితే తీసుకోలేని వాళ్ళకి మాత్రం ఒక సర్ప్రైజ్ ఉంది అని చెప్పాను. వీటిని తీసుకుంటే సర్ప్రైజ్ మిస్ అయిపోతాం, ఒకవేళ తీసుకోకపోతే స్నాక్సే మిస్ అయిపోతామని వాళ్ళే చాలా ఆలోచనలతో ఫైటింగ్ చేసి సగం కంటే ఎక్కువ మంది వాటిని తీసుకున్నారు. ముందున్న స్నాక్స్కి టెంప్ట్ అవ్వకుండా ఒక ముగ్గురు మాత్రం చాలా సింపుల్గా వాటిని రిజెక్ట్ చేశారు. మొత్తానికి స్నాక్స్ని తీసుకున్నామన్న సంతోషంలో 10 మంది, సర్ప్రైజ్ ఏంటన్న ఆలోచనలో ఒక ముగ్గురు క్లాస్ రూమ్లో మిగిలారు. తోటి వాళ్ళందరూ స్వీట్స్ తీసుకున్నా వాళ్ళకి తీసుకోవాలని మనసులో ఉన్నప్పటికీ సర్ప్రైజ్ కోసమే ఓపికగా ఎదురు చూస్తున్న పిల్లల ముందు పిలిచి వాళ్ళ కోసం తెచ్చిన మెడల్స్ని వాళ్ళకు ప్రజెంట్ చేశాను. ఫ్రీడమ్ అంటే అర్థం ఏంటి అంటే ఏం చేయాలనుకుంటే అది చేసేయడం కాదు, మన ఆలోచనలు కూడా మనం కంట్రోల్ చేసుకుని కొన్నింటిని చేయకుండా ఉండగలగడమే స్వేచ్ఛ. మన పక్కన ఎవరు లేదని చెప్పి మనం ఈజీగా దొంగతనం చేయొచ్చు అని అనిపిస్తారు. అంటే మనకి ఏముంది, దొంగతనం చేయగలిగే స్వేచ్ఛ ఉంది, కానీ మనం దాన్ని ఏం చేయాలి, స్వేచ్ఛ ఉన్నప్పుడు దొంగతనం చేయకూడదు. చేస్తే ఏమవుతుంది అంటే లైఫ్ లో మనం సాధించాల్సిన కొన్ని విలువైన వాటిని మనం కోల్పోతాం. దొంగతనం అవ్వచ్చు, లేకపోతే వేరే ఏ చెడ్డ పనులన్నా అవ్వచ్చు. సిగరెట్ కాల్చితే ఎవరికి తెలియకపోవచ్చు అనుకోవచ్చు, అలాగే సిగరెట్ కాల్చొచ్చే మనం సిగరెట్ కాల్చడానికి స్వేచ్ఛ ఉండొచ్చు. ఎవరు సిగరెట్ కాల్చొచ్చా, అబద్ధాలు ఆడటానికి మనకు స్వేచ్ఛ ఉండొచ్చు, కానీ మనం ఏం ఆడకూడదు, అబద్ధం ఆడకూడదు. స్వేచ్ఛ అంటే అర్థం ఏంటి అంటే ఏ పడితే చేయడం కాదు, చేయకూడదు అనుకున్న వాటిని చాలా స్ట్రాంగ్ గా చేయకుండా ఉండగలగడమే స్వేచ్ఛ అన్నమాట. ఈ వీడియోలో చూపించినట్లుగా మన కళ్ళ ముందు స్వీట్స్లా స్నాక్స్లా కనిపిస్తున్న చిన్ని సంతోషాలకు కనుక మనం టెంప్ట్ అయితే మనం ఓపిక పెట్టి జయించాల్సిన గొప్ప విజయాలన్నింటినీ మనం దూరం చేసుకుంటాం. ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ప్రతి ఒక్కరూ ఏదో ఒక వ్యసనానికి బానిసలుగా మారుతున్నారు. వాటికి బానిసలుగా ఉంటూనే మేము స్వేచ్ఛగా బ్రతుకుతున్నాం అని అనుకుంటున్నారు. మనిషి స్వేచ్ఛాజీవి కాబట్టి ఏ వ్యసనం క్రింద, ఏ విషయం క్రింద బానిసగా బ్రతకొద్దని ఆలోచన సరళిని మార్చుకొని వాటిని శాసిస్తూ నిజమైన స్వేచ్ఛాజీవిగా బ్రతకమని నేటి తరాన్ని ప్రోత్సహిస్తూ చేసిన ప్రయత్నమే ఈ వీడియో.